పాలకూర కర్రీ చేయడానికి పాలకూర తీసుకొని మొత్తము పాలకూర కట్టలన్నీ తీసుకొని గడ్డేమైందా ఉందా అని తీసేసి కొసలు కట్ చేసుకొని కడుక్కోవాలి. మొత్తం ఇలాగే కడుక్కొని ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన పాలకూర మొత్తము ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలకూరకి కావలసినవి ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. ఒక గిన్నె తీసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. వాటర్ పట్టుకొని గిన్నెలోకి 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ పొట్టు తీసుకొని ఉల్లిగడ్డ 3 పచ్చిమిరపకాయలు కడుక్కోవాలి. కడిగిన ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొసలు కట్ చేసి తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చీలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు కొంచెం వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేపుకున్నాక స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలపాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసుకోవాలి. పోపులో కలుపుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. పోపులా 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసినాం కాబట్టి ఇంకా కారం వేయని అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని మూత పైన కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆవిరికి కూర మంచిగా ఉడుకుతుంది. కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఈ మూతలో ఉన్న కొంచెం వాటరు ఈ కూరలో వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు కూరను ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని కూరను ఉడకనివ్వాలి. మూత తీసుకొని కూర ఉడికిందా లేదా చూడాలి. కూర అయితే
వాటర్ అంతా దగ్గరికి అయింది, కూర ఉడికిపోయింది. కూర ఉడకడానికి 20 నిమిషాల టైం అయితే పట్టింది. కూర ఉడికినట్టే. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.